అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు. ఏ ప్రాణాన్ని కూడా అన్యాయంగా హతమార్చకూడదు. న్యాయంగా తప్ప ఏ ప్రాణాన్ని హతమార్చకూడదు అన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒకటి. ఖురాన్ అవగాహన లేని చాలామంది తమకున్న అర్ధజ్ఞానంతో ఖురాన్ ముస్లిమేతరులను చంపమని చెబుతుంది, హింసను ప్రేరేపిస్తుంది, ఇస్లాం ఖడ్గంతో వ్యాపించింది అన్న అజ్ఞానపు మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఖురాన్ ఒక మానవుడిని చంపితే సకల మానవులను చంపినట్టే అని హెచ్చరిస్తుంది. న్యాయంగా తప్ప ఏ ప్రాణాన్ని హతమార్చకూడదు అంటే ఒక వ్యక్తిని చట్టబద్ధంగా మరణశిక్ష విధించేటంత తప్పు చేసినప్పుడు తప్ప అన్యాయంగా ఏ వ్యక్తిని చంపకూడదు. అలాగే ఆహారం కోసం నిర్దేశించబడిన జంతువుల కంఠాన్ని కోసి మాత్రమే వాటి మాంసాన్ని తినాలి తప్ప ఏ ఉద్దేశము లేకుండా ఏ ప్రాణిని హింసించకూడదు. చివరకు మొక్కలను, చెట్లను సైతం కూడా అకారణంగా నరకవద్దని ఇస్లాం ఆదేశిస్తుంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధాలు ఎందుకు చేశారు? ఖురాన్లో యుద్ధం చేయమన్న ఆదేశాలు ఎందుకున్నాయి? ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల, ఆయన శిష్యుల పట్ల శత్రుత్వం వహించిన వారిలో దౌర్జన్యపరులు ఎప్పుడైతే వారిని చంపడానికి యుద్ధానికి కాలు దువ్వారో అలాంటి సందర్భాల్లో మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ప్రాణ రక్షణ నిమిత్తం యుద్ధాలకు ఆదేశించడం జరిగింది. పైగా దౌర్జన్యపరులు యుద్ధం చేయడం మానుకుంటే మీరు వారిని క్షమించి వదిలిపెట్టండి అని ఆదేశించడం జరిగింది. దీన్ని బట్టి ఒక రకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన యుద్ధాలన్నీ దౌర్జన్యపరుల యుద్ధాలను నివారించడానికి చేసిన యుద్ధాలే తప్ప అన్యాయంగా అమాయకులైన ముస్లిమేతరులపై చేసిన ఉద్దేశపూర్వక యుద్ధాలు కావు. పేదరికంతో, భయంతో మీ సంతానాన్ని హత్య చేయకండి అని ఆదేశించిన ఇస్లాం లాంటి శాంతి ధర్మం అన్యాయంగా యుద్ధం చేసి ముస్లిమేతరులను చంపమని ఆదేశిస్తుందని మీరు ఎలా ఊహించగలరు? ఇలాంటి ఆలోచన ఒక మూర్ఖత్వం తప్ప మరేవి కూడా కాదు.